తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి పూర్తి వివరాలు గురువుగారు వాటిలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం, అవమానం డీటెయిల్డ్ గా వివరించండి గురుగారు. అలాగే అమ్మా, ఇక్కడ పంచాంగం కనుక తీసుకుంటే ఉగాది సంవత్సర పంచాంగంలో మనం చూసుకునేది ఆదాయం వ్యయం కన్యా రాశి వారికి 5-5గా ఉంది. అంటే 5 లక్షలు సంపాదిస్తే 5 లక్షలు ఖర్చుగా చూపిస్తుంది, అంటే ఈక్వల్గా చూపిస్తుంది. మరి రాజ్యపూజ్యం అవమానం ఏమి ఇచ్చారు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే 5-2గా చూపిస్తుంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5 అయితే మనల్ని ఒక చిన్న తప్పును కూడా ఎత్తి చూపించే వాళ్ళ సంఖ్య 2 ఉన్నారు, కాబట్టి ఇది పర్లేదు. కాకపోతే ఇక్కడ ఆదాయం పెంచుకోవాలి. అది 5-2 కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఆదాయం పెంచుకోవాలి అంటే ఏం చేయాలి, అసలు ఎలా ఉంది గ్రహస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి మే మాసం వరకు కూడా గురుబలం 2వ స్థానాన్ని చూస్తుంది. మే దాటితే గురుబలం పక్కకి వెళ్తుంది. అందుకని మీరు చేయవలసింది ఏమిటి, పక్కకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ గురువు శుక్రరాశుల్లోనే ఉంటాడు కాబట్టి మరీ అంత ఇబ్బంది ఉంటుందని ఏం కాదు. కాకపోతే వీళ్ళ నిర్ణయాలంటే ఎలాగా, కన్యారాశిలోనే కేతు సంచారం జరుగుతుంది ప్రజెంట్. కేతు ఏంటి, చిత్ర విచిత్ర గ్రహం అంటారు. సహజంగానే లగ్నం వారి కన్యారాశి వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, మేనేజ్ బాగా చేయగలుగుతారు. అలాంటిది కేతు వచ్చేసరికి వీళ్ళకే నేనేంటి సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాను ఏంటని ఒక చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి, ఒక వైరాగ్యం వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలి, గణపతి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే గురువు మారినందుకు ఒక బెనిఫిట్ కూడా ఇస్తాడు. ఏమిటది అంటే మధ్యవర్తిత్వం ద్వారా కొంత లాభం ఇస్తాడు. అంటే భూమిలో ఏదైనా కమిషన్, ఏదైనా ల్యాండ్ ఎవరికైనా చూపించడం ద్వారా, బ్రోకరైజేషన్ ద్వారా, వీటి ద్వారా డబ్బులు ఇస్తాడు ఇక్కడ గురువు కనుక చూసుకున్నట్లయితే. అలాగే ఈ సప్తమ స్థానంలో రాహు ఉన్నందుకు, ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ ఇవే, సప్తమంలో రాహు, లగ్నంలో కేతు, 6లో శని, మనకి భాగ్యస్థానంలో కూర్చున్న గురువు, సప్తమ రాహు ఉన్నందుకు వీరు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో విదేశీ వివాహం అంటే విదేశీ సంబంధాలు వెతుక్కోవడమే మంచిది. కాకపోతే ఇంకా క్రోధినామ సంవత్సరం రాకముందే మే అంటే మనకి ఇంకా ముందుగానే రిలీజ్ అవుతుంది కాబట్టి మార్చ్ అండ్ ఏప్రిల్ మాసాల్లో కొంచెం బుధుడు అక్కడ సంచరిస్తాడు, నీచబడ్డ బుధుడు. కాబట్టి మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బంధువర్గంలో వివాహ సంబంధించిన ఏమైనా కుదుర్చుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 6లో శని ఉన్నాడు వీళ్ళకి. 6వ స్థానం శని అంటే ఏమిటంటే మనం చేసేటువంటి, చూడండి ఒక్కోసారి మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తాం, ఒక పని చేస్తాం, దీనికి ఇంత కర్మ ఫలితం ఇంత రావాలి అంటాం. 6లో శని ఉన్నప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంత యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అదొకటి బెనిఫిట్ అని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి 6లో శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా, ఎందుకంటే డైలీ లైఫ్ సంబంధించిన కారకుడు కాబట్టి అదొకటి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ కుటుంబాధిపతి అంటే ధనస్థానాధిపతి, ధనస్థానం మీద ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే కొంచెం మీరు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వరజ సేవితాయ నమః అనేటువంటిది మంచి ధనయోగాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా గృహాల మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం కూడా వీళ్ళకి ఈ సంవత్సరం చూపిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి యోగం చూపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి చూడండి సేమ్ దీంట్లోనే కొంచెం వేరే దీంట్లో సంబంధాలు కుదురుతూ ఉంటాయి. అటువంటి సంబంధాలు కుదిరేటువంటి యోగం అంటే ఇంటర్ క్యాస్ట్ లాగా అనుకోండి. కొంచెం అంటే వాళ్ళ రేపు పెద్దగా ఎవరు చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా ఉంది చెప్పాలంటే కొంతవరకు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ జరగకుండా ఉండాలి అంటే కాస్త 12వ స్థానాన్ని శని యొక్క వీక్షణ ఉంది కాబట్టి నువ్వులు, ముఖ్యంగా తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రం దానంగా ఇవ్వడం కానీ, గోవుకి మనకి బెల్లం ఉంటుంది, బెల్లము శనివారం నాడు పిడికెడ బెల్లం గోవుకి తినిపించినా కూడా అంటే ఇన్వెస్ట్మెంట్స్ తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అవ్వకుండా ఉండవు. అదొకటి చూసుకోవాలి. ఉద్యోగ అవకాశాలు అయితే బాగున్నాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు ఈ సంవత్సరం. వ్యాపార అభివృద్ధి కూడా మే లోపల ఎవరైనా సరే వ్యాపార సంబంధించిన ప్రారంభించుకున్నట్లయితే బాగుంటుంది. ఒకవేళ మే లోపల కుదరలేదు అనుకోండి, ఉదాహరణకి మరలా అక్టోబర్ నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి ప్రారంభించుకోవచ్చు కావాలంటే. వీరికి ఈ యోగాలు ఉన్నాయి. కాకపోతే ఒకటే, లగ్నంలో కేతు ఉన్నందుకు
ఉదయం నిద్రలేచిన వెంటనే కాస్త గణపతిని ధ్యానించుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఎటువంటి ఆటంకము ఉండదు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఆలయ దర్శనం కూడా చేయాలంటారా? ఆలయ దర్శనం అంటే ఒకటేనమ్మా, ఇక్కడ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. అలాగో వీళ్ళకి 9వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి దర్శనాలు చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా. దేవతారాధన, దేవతా సంబంధించిన దర్శనాలు ఎక్కువగానే చేస్తారు వీళ్ళు. ఓకే, సో ఓవరాల్ గా కన్యా రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది గురుగారు, చాలా సంతోషం గురుగారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? ఒకటేనమ్మా, క్రోధినామ సంవత్సరానికి అధిపతి ఎవరు, అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అనేటువంటిది తీసుకుంటే కుజుడు అవుతాడు. కుజుడు అంటే ఫైటింగ్, గొడవలు, ఉద్యమాలు, యుద్ధాలు, వీటికి కారకుడు అనమాట కుజుడు. అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు, అది కొంత సేఫ్ ఇస్తుంది. బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా, అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు, మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం. ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ బాంబు పేలుళ్ళని, లేకపోతే ఈ గొడవలని, కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని, లేకపోతే అంటే నౌకా దళాల మీద, లేకపోతే నౌకల మీద, అంటే జలరాశుల్లో కుజుడు శని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం, దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పుకున్నాం లాస్ట్ టైం. అట్లాంటివే జరిగింది ఈ మధ్య అంతా కూడా. అంటే ఏమిటి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి. అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది మారదు, ఇలాగే జరుగుతుంది అనుకుంది, అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అసలు ఇలా జరుగుతుందా, ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది. అన్ని మార్పులు ఏదైనా కావచ్చు. అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము, రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము, గుర్తుపెట్టుకోండి. అసలు మోసాల లెవెల్లో కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాం. సో కాస్త కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం బికాస్ ఆఫ్ సాటర్న్ మార్స్ కాంబినేషన్ అలాంటిది. అందులో పర్టికులర్ గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్గా మే వరకు. అదొకటి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే కనుక, అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించిన ఇవన్నీ అనుకున్నాం కదా, మరి రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు, అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలభైరవ అష్టకము, కాళికాదేవి యొక్క స్తోత్రాలు, కాలభైరవ అష్టకం కానీ, నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ, ఇవి గనక చేయగలిగితే, లేదా మీకు దగ్గరలో గోశాల ఉంది, గోవులకు కాస్త బెల్లము, అదేవిధంగా నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు, నువ్వులు తినిపించకూడదు, పొరపాటు నువ్వులు అన్నాను, నువ్వులు అస్సలు తినిపించకూడదు, బెల్లము క్యారెట్స్ తినిపించాలి. నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి. చాలామంది అంటుంటారు, ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు, ఏది పురోహితుడు తీసుకోవట్లేదని. ఎందుకంటే అమ్మ అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి, దాని ప్రెగ్నెన్సీ ఇచ్చినవ్వడం వల్ల మరింత దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఇది జాగ్రత్త తీసుకోవాలి. సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి కొంచెం మంచి జరుగుతుంది కదా గురుగారు. ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఒకటే, మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా, అంటే మన జాతకం ఎలా ఉంది, వాస్తు ఎలా ఉంది, ఇవన్నీ ఎలాగున్నా, నేను చెప్పేది ఒకటే, అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకు పోతాయి. అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు? ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చాడు కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని వాటిల్లో, మహర్షుల ద్వారా మనకు అందించాడని. మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడంటే మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి, ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం. ఏది, ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుని దాన్ని బట్టి వెళ్తున్నాం కదా. అలాగే మనకు భగవంతుడే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని అందించాడు. దీనివల్ల ఏమిటి, మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి. అంటే మన జన్మజాతకంలో లగ్నబలం ఎలా ఉంది, ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము, ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది, సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, మన జన్మజాతకంలో ఉంటుంది. అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది, ఏ వ్యాపారాల్లో బాగుంటుంది, ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి. మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి, మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మీరు షూటింగ్కి వచ్చారు కదా, నార్మల్గా మీ ఇంటి నుంచి ఇక్కడ 40 నిమిషాలు అనుకోండి కార్లో రావడానికి, అదే ట్రాఫిక్ జామ్ అయితే 1.5 అవర్ కూడా పెట్టేస్తుంది కదా. అంటే ఏమిటి,
గంటలోనో 40 నిమిషాల్లోనో వస్తాననేది మీరు ఏం చెప్తారు, గంటన్నర పడుతుందండి అంటారు. అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి, మీరు ఓన్గా డ్రైవ్ చేసుకున్నా మీ కారు అదే రోడ్ అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది, ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి, సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం. అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం. సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో, నీ జన్మజాతకం కూడా చూసుకో, ఈ రెండు కలుపుకో. జ్యోతిష్య పండితులు ఉన్నదే అందుకు. ఇంకోటి ఏంటి, నేను ఒకటే చెప్తా, నా జాతకం ఎలా ఉంది, నా దశ ఎలా ఉంది, పాడైపోయింది ఏం పెట్టుకోకండి, అమ్మవారిని నమ్ముకోండి, అమ్మవారి అంతా దారి చూపిస్తుంది మనకి. ఎలా ఉన్న జాతకం ఎలా ఉన్నప్పటికీ ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది. ప్రధానం అంటారు. అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవ ఎలా ఉండదో, అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొదవ ఉండదు. ఎంతో చక్కగా చెప్పారు గురుగారు. అంటే ఎంతో ఒక ధైర్యం, ఒక మోటివేషన్ అంతే కదా. అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొదవ ఉంటుందా? ఏమి ఉండదు, అమ్మాయి చూసుకుంటుందండి. అలాంటిది అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొదవ ఉంటుంది చెప్పండి. ఎంతో ఎంతో చక్కగా, ఎంతో చక్కటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఇది క్రోధినామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.